హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. మీ సిట్యుయేషన్స్ మీద మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, ఆ క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, యూనివర్స్ మీకు త్వరలో ఏం తెలిసేలా చేస్తుంది, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో మేబీ మీకు చాలా విషయాలు తెలియొచ్చు. మీ లైఫ్ కోసం ఆర్ మీకోసం అనేసరికి అంత తెలియకుండా ఉండదు. బట్ స్టిల్ కొంతమందికి కొన్ని తెలియనివి ఉంటాయి. సో అలా చూసినట్టయితే మరి యూనివర్స్ మీకు ఏంటి తెలిసేలా చేస్తుంది అనేదైతే ఈరోజు రీడింగ్. సో ఇలాంటి రీడింగ్ ఏంటంటే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూడండి. ఎందుకంటే యూనివర్స్ ప్యాటర్న్స్ ఎప్పుడు డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి మీరు ఇదే తెలుస్తదేమో ఆర్ ఇలాగే ఒక సిచ్యువేషన్ ఉంటదేమో అని ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. సో చూద్దాం అసలు యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అనేది. ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి టైగర్ ఐ పామ్ స్టోన్ ఉంది. సో మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు. యూనివర్స్ ఇప్పుడు మీకు ఏం తెలిసేలా చేస్తుంది. సో అసలు చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఇప్పుడు ఏదో సిచ్యువేషన్ ఉందండి. ఈ సిచ్యువేషన్‌లో మీరు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. యాంగ్జైటీ వస్తుంది. అసలు మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. మెంటల్‌గా చాలా సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. ఈ బాధ ఏంటంటే మీరు ఎవరితో చెప్పుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి ఒక్కలే హ్యాండిల్ కూడా చేయలేకపోతున్నారు. సో దీనివల్ల ఫిజికల్‌గా కూడా మీరేంటంటే ఎఫెక్ట్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇంతకు ముందైతే అలా లేకపోవచ్చు. బట్ రీసెంట్ టైమ్స్‌లోనేంటంటే ఫిజికల్‌గా కూడా మీరేంటంటే ఎందుకో హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్ వల్ల అవ్వచ్చు. సో మొత్తానికి మీరు ఎంత సఫర్ అవుతూ, ఎంత స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీకు హెల్ప్ చేయాలి అనుకుంటుందండి. సో అందుకే త్వరలో మీకు ఏం తెలుస్తుంది అంటే, ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి ఒక పర్సన్ మీకు హెల్ప్ చేస్తారు. ఒక పర్సన్ వల్ల ఈ సిట్యుయేషన్ అనేది చేంజ్ అవుతుంది. సో వాళ్ళు సపోర్ట్ ఉంటే చాలు అని మీకు ఒక క్లారిటీ వస్తుంది. అదే కాకుండా వాళ్ళెవరో కూడా తెలుస్తుందండి. సో అలాంటి పర్సన్ ఎలా హెల్ప్ చేస్తారు, అసలు అలాంటి పర్సన్‌ని ఎలా గైడ్ చేయమని అడగాలి అనేది కూడా మీకు తెలుస్తుంది. బట్ ఏది ఏమైనా సరే ఒక పర్సన్ మాత్రం మీకు హెల్ప్ చేయడం కానీ, అంటే ఈ సిట్యుయేషన్ నుంచి మిమ్మల్ని బయట పడేసేలాగా చేయడానికి కానీ పాసిబిలిటీ అయితే ఉంది. తొందరలోనే యూనివర్స్ ఆ పర్సన్ ఎవరు, సో ఆ పర్సన్ రోల్ ఏంటి, అసలు ఎలా అంటే ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అనే క్లారిటీ అయితే మీకొచ్చేలాగా చేస్తుంది. మేబీ మీకు కొన్ని సైన్స్ ఆల్రెడీ ఇస్తూ ఉండొచ్చు. కాకపోతే కొంతమంది అది నోటీస్ చేయలేకపోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే మెంటల్‌గా ఫస్ట్ మీరు స్టేబుల్‌గా లేరు. మీ థాట్స్ ఏంటంటే ఆర్గనైజ్డ్‌గా లేవు. సో మీరేంటంటే స్టక్ అయిపోయినట్టుగా, అసలు ఎవరితో ఇది డిస్కస్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అర్థం అవ్వక ఇబ్బంది పడుతున్నారు. బట్ డెఫినిట్‌గా ఒక పర్సన్ అయితే మీకు సపోర్ట్ చేస్తారండి తొందరలోనే. వాళ్ళ సపోర్ట్ వల్ల మీకేంటంటే ఇది తగ్గుతుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సిట్యుయేషన్‌లో అలా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని మీరు నమ్మేయొద్దు. ఎందుకు అంటే మీ థాట్స్ అనేవి కరెక్ట్‌గా లేవు కాబట్టి, మీకు ఈ సిట్యుయేషన్ మీద అంటే అనుకున్నంత క్లారిటీ లేదు కాబట్టి మీరేంటంటే అంత రిస్క్ తీసుకోకూడదు. సో మీకు వచ్చే రోజుల్లో కొంచెం క్లారిటీ వస్తుంది. ఈ సిట్యుయేషన్ ఏంటి, మీ రోల్ ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరేంటంటే ఇక్కడ ఆ పర్సన్ ఎవరు అని తెలుసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీకు కొన్ని జరుగుతాయండి. కొన్ని చేంజెస్ అయితే క్లియర్‌గా చూస్తారు. బట్ యూనివర్స్ ఏంటంటే మీ స్ట్రగుల్ చూస్తుంది. సో మీకైతే హెల్ప్ చేస్తుంది. యూనివర్స్ ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్‌లో ఆల్రెడీ
మీ ఫేవర్‌లో థింగ్స్ వర్కౌట్ అయ్యేలా చేయడం కోసం అయితే మీ బ్యాక్ వర్క్ చేస్తుందని మీరు అనుకోవచ్చు. అయితే కొంతకాలం మాత్రం మీకు ఇది స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకే నేనైతే మీకు ఒకటే చెప్తాను. ఇక్కడ టైం వచ్చినప్పుడు జరగాల్సింది జరుగుతుంది. అండ్ మీకన్నీ అర్థమవుతాయి. అంతవరకు మీరేంటంటే స్ట్రెస్ అయితే ఎక్కువ తెచ్చుకోవద్దు. అట్ ద సేమ్ టైమ్ మీరు ఎంత హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తే అంత మంచిదండి. సో, టైమ్ బీయింగ్ మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీ మెంటల్ హెల్త్, మీ ఫిజికల్ హెల్త్ రెండింటి మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, ఏదేమైనా కేర్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీరు స్ట్రెస్ తీసుకోవడం వల్ల, మీరు ఓవర్ థింక్ చేయడం వల్ల, మీరు డిప్రెషన్‌లో ఉండడం వల్ల ఏం రాదు. అంటే కొంతమంది ఉంటారు. ఓవర్ థింక్ చేయాలి అనుకోవట్లేదు. కాకపోతే ఆ సిట్యుయేషన్ ఏంటంటే అలా ఉంది. సో, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అందుకే స్ట్రెస్ పెరిగిపోతుంది అని అనుకుంటారు. బట్ ఈ సిట్యుయేషన్ కోసం మీరు ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. టైమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మీరే చేంజెస్ చూస్తారు. సో, ఏది ఏమైనా ఇంకా యూనివర్స్ క్లియర్‌గా మీకేం చెప్తుంది ఈ సిట్యుయేషన్ కోసం అనేది ఒకసారి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా పాస్ట్‌లో ఈ సిట్యుయేషన్ బెటర్‌గానే ఉందండి. మీరేంటంటే చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారు. అనుకున్న విధంగా కొన్ని వర్కౌట్ చేసుకున్నారు. సో, అసలు యాక్చువల్‌గా ఈరోజు ఇది ఎందుకింత పెద్ద ప్రాబ్లమ్ అయిందో నాకు తెలీదు. అసలు ఏం జరిగిందో మరి సడెన్‌గా. ఇంత రివర్స్ అయిపోయింది. ఆర్ మీరేంటంటే ఇంత సఫర్ అయ్యేలాగా చేస్తుంది. బట్ ఒరిజినల్‌గా ఈ సిట్యుయేషన్‌లోనే మీరు పాస్ట్‌లో అయితే చాలా హ్యాపీగా, చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారు. లిటరల్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీరేంటంటే మీ 100% ఇచ్చారు. అండ్ ఎక్కడో మీకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. ఓకే. మొత్తానికి మనం ఎఫర్ట్స్ పెడుతున్న దానికి థింగ్స్ కూడా అనుకున్న విధంగానే వర్కౌట్ అవుతున్నాయి. సో, పోన్లే అనేలాగే ఫీల్ అయ్యారు. బట్ స్లోగా ఇక్కడ ఏమైంది అంటే మీరు ఎంత ఈ సిట్యుయేషన్‌ని బెటర్ చేయడానికి ఆర్ ఇది ఇలాగే కంటిన్యూ చెయ్యాలి. సో, ఇలాగే ఇది ఉండడం ఇంపార్టెంట్ అనే వేలో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొంత ఇక్కడ థింగ్స్ మీకు వర్కౌట్ అవ్వలేదండి. సో, అప్పటినుంచి మీకేంటంటే స్ట్రెస్ పెరిగిపోయింది. ఎందుకు అంటే ఈ సిట్యుయేషన్‌కి మీరు అంతలాగా అటాచ్ అయ్యారు. అండ్ ఇక్కడ థింగ్స్ కూడా ఇలా వర్కౌట్ అవ్వాలి అని కొంత డెస్పరేట్ కూడా అయ్యారు. సో, మొత్తానికి మీరిలా ఎంత అనుకున్నా ఎప్పుడైతే కొన్ని చేంజెస్ అనేవి వచ్చేసాయో అప్పటినుంచి కూడా మీరిక్కడ ఎంత చేస్తున్నా ఆర్ ఇక్కడ మీ వైపు నుంచి మీరు నెగెటివ్ అవ్వకూడదు అని చాలా ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఏది జరగట్లేదండి. సో, అందుకే మీరేంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. బట్ యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు కూడా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా చేంజెస్ రావాలి అని అనుకుంటున్నారు. కాకపోతే మీకు చాలా భయంగా ఉంది. అండ్ ఏం జరుగుతదో అర్థం అవ్వట్లేదు. మీరు ఒక్క డెసిషన్ తీసుకున్నా, మీరు ఒక్క స్టెప్ ముందుకు వేసినా సిట్యుయేషన్ ఎలా ఉంటదో, ఏం జరుగుతదో, సో ఎలా హ్యాండిల్ చేయాలో ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం అయినా అవ్వచ్చు, ఆర్ ఒక కెరియర్, ఫినాన్స్ ఏదైనా అవ్వొచ్చండి. స్ట్రగుల్ అయితే కనిపిస్తుంది. దీనివల్ల మీరు మెంటల్‌గా చాలా సఫర్ అవుతున్నారు. రీసెంట్ టైమ్స్‌లో ఫిజికల్‌గా కూడా సఫర్ అవుతున్నారు. సో, మొత్తానికి ఇంత డెప్త్‌గా ఈ సిట్యుయేషన్‌కి మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టే ఇంత సఫరింగ్ ఉంది. లేకపోతే మీరెందుకు ఇంత సఫర్ అవుతారు? సో, ఇక్కడ మీకేంటంటే నెక్స్ట్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ సిట్యుయేషన్ కోసం మీరింకా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అన్నా మీకు ఓకే. ఇది వర్కౌట్ అవుతది అంటే. బట్ మీకేంటంటే ఆ క్లారిటీ రావట్లేదు. ధైర్యం సరిపోవట్లేదు. సో, ఇక్కడ మీకెలా అనిపిస్తుందంటే, మనం ఎంత థింక్ చేసినా ఆర్ మనం ఇక్కడ ఎంత ఈ సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలి అనుకున్నా అది జరగట్లేదు. సో, మోస్ట్‌లీ మనం ఇక్కడ ఇంకా 100% ఇచ్చేసాం కాబట్టి, ఇంకా ఎంత చేయాలి అనుకున్నా వేస్టు. సో, ఇక్కడ మనం అనుకున్న విధంగా న్యూ బిగినింగ్స్ జరగవు. ఆర్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే హోప్‌లెస్. మొత్తానికి మనం ఏంటంటే ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నామే కానీ బట్ ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో, ఇది వర్కౌట్ అవ్వడానికి లేదేమో. అందుకే వర్కౌట్ అవ్వట్లేదు అని ఇలా రకరకాలుగా ఫీల్ అవుతున్నారు. కానీ కొంచెం పేషెన్స్‌తో ఉండండి. ఈ సిట్యుయేషన్‌లో ఏదైతే జరగాలి అనుకుంటున్నారో ఆ థాట్‌కి మాత్రం స్టిక్ అయ్యి ఉండండి. మీరేంటంటే మీ ఆలోచన విధానం అయితే మార్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే జరగదేమో, ఇలా చేయలేమేమో, ఇదంతా అవ్వదేమో అని ఎక్కువ స్ట్రెస్ పెంచుకుంటున్నారు చూడండి. అది తగ్గించుకోండి. జరుగుతాది. సో, టైమయితే రాలేదు. అందుకే జరగట్లేదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అందుకే కొన్ని రివర్స్‌లో జరుగుతున్నాయి అన్నట్టుగా మీరు ఉంటే, తొందరలోనే యూనివర్స్ ఏంటంటే, ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడానికి మీకొక పర్సన్‌ని సపోర్ట్ చేసేలాగా చేస్తుందండి. అలాంటి పర్సన్ అయితే ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఉన్నారు. తొందరలోనే వాళ్ళెవరో కూడా మీకు తెలుస్తుంది. ఇది ఎందుకు అంటే మీరు ఇప్పటికే చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. లిటరల్‌గా ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వడం కోసం మీరు చేంజ్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు కాబట్టి యూనివర్స్ అది నోటీస్ చేసింది. సో, అందుకే ఇక్కడ ఒక పర్సన్‌ని పంపిస్తుంది. ఆఫ్‌కోర్స్ వాళ్ళు డిఫరెంట్, మీరు డిఫరెంట్.
అయినప్పటికీ కూడా ఆ పర్సన్ సపోర్ట్ మాత్రం మీకు ఉంటుంది. సో, వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం వల్ల, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేయడం వల్ల, మీకు ఇక్కడ ఎలా హ్యాండిల్ చేయాలి, మీరేం చేస్తే బావుంటుంది అనే క్లారిటీ మీకొస్తుందండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారో అదే జరుగుతది. కాకపోతే వాళ్ళ అప్రోచ్ కానీ, వాళ్ళు చెప్పేది కానీ, మీరు అనుకున్న దానికి కొంత డిఫరెంట్‌గా ఉండడం కానీ, కొంచెం టిపికల్‌గా అనిపించడం కానీ జరుగుతుంది. ఎందుకంటే, ఇప్పుడు మీరు వేరు, వాళ్ళు వేరు. సో, ఇద్దరు డిఫరెంట్ ఇండివిడ్యుయల్స్ ఒక ప్లేస్‌కొచ్చి ఒక సిట్యుయేషన్ మీద వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, మేబీ మీ అప్రోచ్ లాగా వాళ్ళ అప్రోచ్ ఉండదు. సో, దానికి మీరేంటంటే కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వచ్చు. సో, అందుకే మీకేంటంటే పేషెన్స్ ఉండాలి. కొంచెం ఆ పర్సన్ చెప్తుంది కూడా ఎందుకు చెప్తున్నారు అని అలా కూడా ఆలోచించాలి. అంటే ఇక్కడ కంపాషనేట్‌గా కూడా ఉండాలి. ఇప్పుడు మీ సిట్యుయేషన్‌కి వాళ్ళు హెల్ప్ చేయడం అనేది మరి వాళ్ళెవరైనా అవ్వచ్చు కాబట్టి వాళ్ళు ఏ బేసిస్‌లో చేస్తున్నారనేది పక్కన పెడితే, మీరు మాత్రం కొంచెం అలాంటి పర్సన్స్‌తో అండ్ వాళ్ళ ప్యాటర్న్స్‌తో అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మీ స్ట్రగుల్ అయితే మాత్రం తొందరలోనే ఎండ్ అవుతుందండి. ఒక పర్సన్ రావడం వల్ల మీ సిట్యుయేషన్ ఏంటంటే బెటర్ అవుతుంది. సో, దానికోసం మీరు వెయిట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ చాలా స్ట్రగుల్ అయ్యారు, అవుతున్నారు. అండ్ ఇక్కడ లిటరల్‌గా ఇంక ఏది కూడా వర్కౌట్ అవ్వదు అని కూడా డిసైడ్ అయిపోయారు. అందుకే మీరేంటంటే ఏం చేయాలో అర్థం అవ్వక సైలెంట్‌గా ఉంటున్నారు. సైలెంట్‌గా కూడా ఉండలేకపోతున్నారండి. మనస్ఫూర్తిగా మీకు ఏది కూడా సంతోషాన్ని ఇవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో, మీరు ఇలా ఉన్నారు కాబట్టి తొందరలోనే ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి మీకు క్లారిటీ వస్తుంది. ఒక పర్సన్ వస్తారు. సో, కొన్ని మీ లైఫ్‌లో చేంజెస్ చూస్తారు. అన్నీ జరుగుతాయండి. జస్ట్ పేషెన్స్‌తో ఉండండి. డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ మీరు ఈ సిట్యుయేషన్‌లో ఏదైతే జరగాలి, ఇలా జరిగితే బావుంటుంది అనుకుంటున్నారో అలాగే అనుకోండి. కాకపోతే మీ అప్రోచ్ అనేది మేబీ కొంత చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉండొచ్చు. అది వాళ్ళొచ్చి మీకు చెప్తారు. ఆర్ మీకిక్కడ ఒకళ్ళు గైడ్ చేయడం వల్ల మీరు అలాంటి ఒక చేంజ్‌కి రెడీగా ఉండాలి. అది మాత్రం మీ చేతుల్లో ఉంది. సో, అసలింకా యూనివర్స్ మీకు ఫైనల్‌గా ఏం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సో, బై ద బుక్ అంట. ఇది ఇంతకు ముందు నేను చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే యూనివర్స్ ప్యాటర్న్స్‌ని ఫాలో అవుతారో, యూనివర్స్‌కి రెస్పెక్ట్ ఇస్తారో, అలాంటి వాళ్ళ లైఫ్‌లో ఎంత పెద్ద హర్డిల్ ఉన్నా అది వాళ్ళు ఈజీగా దాటేస్తారండి. బట్ కొంతమందుంటారు. సో, ఇలాగే ఎందుకు చెయ్యాలి? సో, మనం ఇలా చేద్దాం, ఇలా చేస్తే తప్పేంటి అనుకోని వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చేస్తారు. సో, అలాంటప్పుడు కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తారు. పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌లోని మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఒరిజినల్‌గా మీరు ఏదైతే చెయ్యాలో అది మాత్రమే చెయ్యాలి. ఏది కూడా బియాండ్ చేయకూడదు. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీ మైండ్ సెట్ అనేది ఒక టైప్ అనుకోండి. సో, మీ మైండ్ సెట్ ప్రకారం మీరు ఈ సిట్యుయేషన్‌కి ఇలాగే కనెక్ట్ అవ్వాలి, ఇలాగే చెయ్యాలి అని మీరేంటంటే అర్థం చేసుకోవాలి. బట్ ఈ సిట్యుయేషన్ ఇలా అవ్వాలని చెప్పి నేను షార్ట్ కట్స్ వెతుకుతాను. నేను ఇంకొక డిఫరెంట్ పాత్‌ని చూజ్ చేసుకుంటాను. అలా మీరు ఉండకూడదు. ఆఫ్‌కోర్స్ మేబీ కొన్ని దగ్గరలో ఏంటంటే మీరు మీలాగా ఉండట్లేదు. మీరు డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం కానీ, డిఫరెంట్‌గా హ్యాండిల్ చేయడం కానీ చేస్తున్నారు. దానివల్ల ఈ సిట్యుయేషన్ ఏంటంటే కాంప్లికేట్ అవుతుంది. మేబీ ఒక పర్సన్ వచ్చిన తర్వాత వాళ్ళు మీకు గైడ్ చేయడం కానీ, ఆర్ వాళ్ళు మీకు సపోర్ట్ చేసినప్పుడు కానీ, మీకు ఈ సిట్యుయేషన్ మీద మరికొంచెం క్లారిటీ రావచ్చు. అప్పుడు మీరేంటంటే రియలైజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీకొక పర్సన్ వచ్చి కొత్తగా ఇలాగే చేయాలి అని ఏదో కొత్త విషయాలు చెప్పరండి. మీకు తెలిసినవే. కాకపోతే మీరేంటంటే అది కాదు ఆర్ అలా ఎందుకు అని అనుకున్నవే వాళ్ళు మీకు చెప్పొచ్చు. సో, దాని ప్రకారం మీరు ఫాలో చేయాల్సి ఉండొచ్చు. అది మీకేంటంటే అన్‌కంఫర్టబుల్‌గా అనిపించొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వాలి. మీరనుకున్న విధంగా థింగ్స్ మళ్ళీ చేంజ్ అవ్వాలి అంటే మాత్రం మీరెప్పుడూ కూడా ఈజీ మెథడ్ ఆర్ షార్ట్ కట్‌ని వెతుక్కోవద్దు. చాలా వరకు ఫెయిర్‌గా, హానెస్ట్‌గానే థింగ్స్‌ని హ్యాండిల్ చేయండి. యూనివర్స్ లాస్‌ని మాత్రం ఫాలో చెయ్యాలండి. 7 లాస్ ఉంటాయి. ఇంతకు ముందు కూడా చెప్పాను. సో, ప్రతిదీ ఫాలో చేయలేకపోయినా అట్‌లీస్ట్ సిట్యుయేషన్ ప్రకారం మీరెంత వరకు హానెస్ట్‌గా ఉంటున్నారు? మీరెంత వరకు ఈ సిట్యుయేషన్‌ని బెటర్‌గా అర్థం చేసుకుంటున్నారు? ప్యూర్‌గా మీ ఎమోషన్‌తోనే మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని ఇలా హ్యాండిల్ చేస్తున్నారా? లేకపోతే రియాలిటీలో కూడా మీరు చేస్తుంది కరెక్టా కాదా? సో, ఇలా కొన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏది ఏమైనా సరే ఈ సిట్యుయేషన్‌లో మీరు కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకున్న రోజే రిజల్ట్ ఒస్తుంది. మేబీ వెంటనే రాకపోయినా ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. యూనివర్స్ ఏంటంటే ఇది మీకు తెలియాలి అని కూడా ఒక పర్సన్‌ని పంపిస్తున్నట్టుగా నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు కొన్ని తెలుసు. కానీ కొన్ని ఇగ్నోర్ చేస్తున్నట్టున్నారు. ఇగ్నోర్ చేసి డిఫరెంట్ పాత్‌ని చూజ్ చేసుకోవడం కానీ, ఆర్ మీ ఒరిజినల్ క్యారెక్టర్‌కి
మీరేంటంటే డిఫరెంట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో, ఇవి జరగకూడదు ఒరిజినల్‌గా. అందుకే ఇవి స్టాప్ అవ్వాలి కాబట్టి మీరు ఈ టైంలో అలాంటి ఒక చేంజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏది ఏమైనా సరే ఒక వ్యక్తిని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవుతది. బట్ ఈ సిట్యుయేషన్ ఎలా వర్కౌట్ చేయాలి, ఏంటి అనే డీటెయిల్ మాత్రం మీకు తొందరలో తెలుస్తది. యూనివర్స్ ఏంటంటే దీనికి సంబంధించి మీకు ఇంకా క్లారిటీ ఇస్తదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. యూనివర్స్ త్వరలో మీకు ఏం తెలిసేలా చేస్తుంది. మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, త్వరలో మీకు ఒక సిట్యుయేషన్ మీద క్లారిటీ వచ్చేలాగా చేస్తుందండి. మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఉండొచ్చు. ఆ సిట్యుయేషన్ ఎందుకలా ఉంది? అసలు మీరేం చెయ్యాలి? ఆ సిట్యుయేషన్‌లో మీ రోల్ ఏంటి అని మీకు తెలియక ఇబ్బంది పడుతున్నట్టయితే, త్వరలోనే మీ రోల్ ఏంటి? ఆ సిట్యుయేషన్ అసలు మీరెందుకు ఫేస్ చేస్తున్నారు? ఆర్ పర్టిక్యులర్‌గా మీకు తెలియనిదేంటి అనేది తెలిసేలాగా చేస్తుంది. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ క్లియర్‌గా మీకు సైన్స్ వస్తే మీకు రావాల్సిన న్యూస్ కూడా వస్తుంది. మొత్తానికి మీకైతే క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సుంటుంది. ఈ సిట్యుయేషన్‌ని ఇంప్రూవ్ చేయడానికైనా ఆర్ ఈ సిట్యుయేషన్‌లో మీ రోల్ ప్రకారం మీరు కొన్ని చేయాల్సినవైనా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, దీనికి మీరేంటంటే రెడీగా ఉండడం మంచిది. ఎందుకంటే ఇది మీరు అనుకున్నంత ఈజీ కాదండి. మీకు అవేర్‌నెస్ రావడం అనేది ఒక బిగ్ స్టెప్ అయితే, వచ్చిన తర్వాత మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది ఇంకా బిగ్ స్టెప్. ఎందుకంటే ఇప్పటివరకు మీకు క్లారిటీ లేక నేను ఇది చేయలేనేమో ఆర్ ఇలా జరుగుతుందేంటి అనుకోని చాలా క్వెషన్స్‌తో ఉన్నారు. బట్ మీకు క్లారిటీ వచ్చిన తర్వాత కూడా ఇది ఈజీగా ఉండదు. మీరెలా ఫీల్ అవుతారంటే, అంటే ఇంత రెస్పాన్సిబిలిటీ ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుందా? ఇన్ని చెయ్యాలా? సో, ఇది ఇంత కష్టమా? అనే ఫీలింగ్ మీకొస్తది. సో, అప్పుడు కూడా మీరేంటంటే ఒక స్టెప్ వెనక్కే వేయడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే యూనివర్స్ ఇక్కడ మీకు అవేర్‌నెస్ ఎందుకు క్రియేట్ చేస్తుంది అంటే, మీరు ఫుల్‌గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కాబట్టి అండ్ మెంటల్‌గా దానికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండాల్సిన అవసరం ఉంది అని మీకు తెలియడం కోసం కూడా మీకేంటంటే ఈ విధంగా ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి క్లారిటీ ఇస్తుంది. సో, రెండింటికి కూడా రెడీగా ఉండండి. ఎందుకంటే ఇది మీరు అనుకున్నంత ఈజీ మాత్రం కాదండి. ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. మీకిప్పటికి క్లారిటీ లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? నా పరిస్థితి ఏంటి? అనుకోని ఇలా మీకు చాలా క్వెషన్స్ ఉంటే, మీ క్వెషన్స్ అన్నింటికి కూడా తొందరలోనే ఆన్సర్స్ అయితే దొరుకుతాయండి. అది ఒక వ్యక్తి అయినా మీకు చెప్పొచ్చు. లేకపోతే మీకెలా తెలియాలో అలా తెలుస్తది. తెలియడం అయితే గ్యారంటీ అండి. బట్ ఒక పర్సన్ వల్ల అని నేను చెప్పను. కానీ యూనివర్స్ ఏంటంటే మీకు కొన్ని అర్థమయ్యేలాగా, తెలిసేలాగా చేస్తుంది. మీకు కొన్ని కనిపించేలాగా చేస్తుంది. సో, దానికి మీరేంటంటే రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ తెలిస్తే ఏదో మీరు సరదా పడిపోవడానికి, పోన్లే ఇంక అయిపోయింది అనుకోవడానికి ఏం లేదు. అక్కడి నుంచి అసలైన స్టోరీ మొదలవుతది. ఇదంతా మీకు ఇంకా హెవీగా అనిపిస్తది. ఇంత బర్డెన్ నేను క్యారీ చేయాలా? లేకపోతే నేను చేయాల్సింది ఎంతుందో అనే ఫీలింగ్ వస్తది. సో, బేసిక్‌గా ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఇది స్ట్రగుల్ అని మాత్రం అనుకోవద్దు. జస్ట్ మీ లైఫ్‌లో ఆ డివైన్ టైమ్ రాలేదు. ఆర్ యూనివర్స్ కాల్‌కి యాక్చువల్‌గా మీరు రెడీగా లేరు. ఈ సిట్యుయేషన్‌ని మేబీ మీరేంటంటే హ్యాండిల్ చేయలేరేమో. లైక్ అంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నంత కాన్ఫిడెంట్‌గా మీరు లేరేమో. ఆర్ మీ ఎనర్జీస్ ఇంకా బ్యాలెన్స్‌డ్‌గా లేవేమో. సో, అందుకే మీకేంటంటే ఇప్పటి వరకు ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి క్లారిటీ రాలేదు. బట్ వస్తదండి. ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి మీకన్నీ అర్థమవుతాయి. అర్థమైన తర్వాత మీరు నెక్స్ట్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. సో, చూద్దాం అసలు ఇంకా యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అనేది. యాక్చువల్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ మీరు ఈ సిట్యుయేషన్‌లో క్లియర్‌గానే ఉన్నారండి. మీకొక క్లారిటీ ఉంది. లేదు అని నేను అనుకోవట్లేదు. బట్ ఫస్ట్‌లో మీకు క్లారిటీ ఉన్నంత తర్వాత తర్వాత లేదు. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీరేంటంటే ఫస్ట్ నేనిలా చేయాలి, నేనిలా ఉండాలి. సో, నా రోల్ ఇది అని తెలుసుకొని మీరు చేయాల్సినవన్నీ కరెక్ట్‌గా చేశారు. సో, ఇలా మీరు ఒక కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు మధ్యలో కొన్ని డిస్ట్రాక్షన్స్ కానీ, డీవియేషన్స్ కానీ వచ్చాయండి. అది ఎలా ఎక్కడొచ్చింది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా మీరేంటంటే ఫస్ట్‌కి, తర్వాతకి కొంత చేంజ్ అయ్యారు. అది మేబీ మిమ్మల్ని వేరే వ్యక్తులైనా మ్యానిప్యులేట్ చేసుంటారు. ఆర్ మీరే చేంజ్ అయ్యుంటారు సిట్యుయేషన్స్ బట్టి. బట్ మీలోనేంటంటే డెవిల్ ఎనర్జీ అనేది పెరిగింది. సో, ఆ డెవిల్ ఎనర్జీ ఏంటంటే మిమ్మల్ని డ్రైవ్ చేయడం స్టార్ట్ చేసింది. సో, అందుకే ఈ సిట్యుయేషన్ మీద మీకు ఇనీషియల్‌గా ఉన్న క్లారిటీ కానీ, ఆర్ మీకున్న విజన్ కానీ తర్వాత లేదు.
సో దానివల్ల మీరేంటంటే ఈ సిచ్యువేషన్‌లో రియల్‌గా ట్రాప్ అయిపోయారండి. ఇప్పుడు కూడా మీరేంటంటే ఈ సిచ్యువేషన్‌లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఏదో చేంజ్ చేయాలి ఆర్ అట్‌లీస్ట్ ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి అని ట్రై చేస్తున్నా మీ వల్ల అవ్వట్లేదు. ఎక్కడో కానీ మీరెంత రష్ అవుతున్నా మిమ్మల్ని ఏదో అంటే ఆపుతున్నట్టుగా ఆర్ మీకు ఆ పవర్ లేనట్టుగా అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో మీకు అర్థం అవ్వట్లేదు. కానీ నేను ఇందాక చెప్పిందే కరెక్ట్. ఇది డివైన్ టైమ్ కాదు. ఆర్ యూనివర్స్ ఏంటంటే మీరు రెడీగా లేరు అని చెప్పి మిమ్మల్ని స్టాప్ చేస్తుంది. ఒకవేళ ఈ టైంలో మీ ఎనర్జీతో ఈ సిట్యుయేషన్ మీద మీకు అవేర్‌నెస్ వచ్చినా మీరు ఏది కూడా కరెక్ట్‌గా చేయలేరు. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు. ఎందుకు అంటే మీలో ఆ మానిప్యులేటివ్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇప్పుడు మీరే మానిప్యులేట్ చేసే టైపు లేకపోతే ఎవరో మిమ్మల్ని మానిప్యులేట్ చేస్తే ఈజీగా మానిప్యులేట్ అయిపోయే టైప్ అయితే ఇంక ఈ సిట్యుయేషన్ ఏం వర్కౌట్ అవుతుంది? ఎలా హ్యాండిల్ చేస్తారు ఈ సిట్యుయేషన్‌ని? ప్రతిసారి కూడా మనం ఏంటంటే ఒక సిట్యుయేషన్‌లో వీక్‌గా ఉండడం తప్పు కాదు. ఆర్ కొన్నిసార్లు మన జడ్జ్‌మెంట్ రాంగ్ అవ్వడం కూడా తప్పు కాదు. కాకపోతే ప్రతిసారి అది జరగకూడదు కదా! ఆర్ మన రోల్ ఇది అని మనకి తెలిసిన తర్వాత సో, అది మనం హ్యాండిల్ చేయలేము అన్నప్పుడు షార్ట్ కట్ వెతుక్కోకూడదు. ఆర్ మానిప్యులేట్ అవ్వకూడదక్కడ. ఆర్ వ్యక్తుల్ని మానిప్యులేట్ చేయకూడదు. ఇలాంటివి జరగకూడదు కాబట్టే యూనివర్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్ మీద మీకు క్లారిటీ ఇవ్వట్లేదు. అంటే మీరు ఎనర్జిటిక్‌గా రెడీగా లేరు. సో, మీరు రెడీగా లేనప్పుడు యూనివర్స్ మీ విషయంలోనేంటంటే మీకిలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో లేకపోతే ఇంకేం చేస్తారో సో, మీరు రెడీగా లేరు కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీకు క్లారిటీ ఇవ్వట్లేదు. అలా అని చెప్పి పూర్తిగా ఈ సిట్యుయేషన్‌లో చేంజెస్ రావట్లేదు, చేంజ్ రాదు, ఇలాగే ఉంటది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. చేంజ్ ఏంటంటే చాలా ఇమ్మీడియేట్‌గా వస్తదండి. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీరు ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచే స్ట్రగుల్ అవుతున్నారు అనుకోండి. పర్టిక్యులర్‌గా ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. కాకపోతే మీరు స్ట్రగుల్ అవ్వడం మాత్రం నిజం. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో చేంజ్ రావట్లేదేంటి? సో, నేను చాలా కాలం నుంచి ట్రై చేస్తున్నాను. బట్ ఎందుకు ఇలాగే ఉంది లైఫు అని మీరు అనుకుంటున్నట్టయితే, డెఫినిట్‌గా మీరెప్పుడైతే కొంత యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారం చేంజ్ అవుతారో ఆర్ మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారో, డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్‌లో సడెన్‌గా మీకు చేంజ్ కనిపిస్తది. సడెన్‌గా మూవ్‌మెంట్ అనేది ఫీల్ అవుతారు. అంటే 1 మంత్, 2 మంత్స్, 6 మంత్స్ అలా ఏమి ఉండదండి. 1 డేలో కూడా చేంజ్ వచ్చేసినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. ఇన్‌స్టంట్‌గా చేంజ్ ఉంటదనమాట. సో, ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఇప్పుడే చేంజ్ వస్తదేమో, యూనివర్స్ నాకిప్పుడే తెలిసేలా చేస్తదేమో ఆర్ యూనివర్స్ ఏంటంటే ఇంకా నన్ను ఒక 6 మంత్స్ హోల్డ్ చేస్తదేమో, ఇలా మీరు ఏది అనుకోవద్దండి. జస్ట్ మీరేంటంటే ఎక్కడో కానీ చాలా నార్మల్‌గా ఈ సిట్యుయేషన్‌ని చూడడం కానీ, ఈ సిట్యుయేషన్‌ని నార్మల్‌గా హ్యాండిల్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడం కానీ చేస్తే తప్ప, ఈ సిట్యుయేషన్‌లోనే మీకు రావాల్సిన క్లారిటీ రాదు ఆర్ హోప్ క్రియేట్ అవ్వదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సిట్యుయేషన్ మీ ఫేవర్‌లో వర్కౌట్ అవుతది. ఎండ్ ఆఫ్ ద డే మీరిది హ్యాండిల్ చేయగలరు. మీ వల్ల అవుతుంది. మీకు యూనివర్స్ ఆ హోప్‌ని కూడా కలిగిస్తది. కాకపోతే మీరు అవేకెన్ అవ్వాలి. స్పిరిచ్యువల్‌గా ఎన్‌లైటన్ అవ్వాలి. అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే, ఈ సిట్యుయేషన్‌లో మీకెవరు ఏం చెప్పినా నమ్మేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఆర్ ఈ సిట్యుయేషన్‌లోని మీ ఓన్ జడ్జ్‌మెంటే కరెక్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ న్యూట్రల్‌గా మీరు ఉండాలి అనుకోవట్లేదు. సో, ఇప్పుడు మీరు వన్ సైడ్ ఇంక ఉండిపోతే, ఈ సిట్యుయేషన్‌లోని అసలు రియాలిటీ ఏంటి అనేది మీరెలా ఐడెంటిఫై చేస్తారు? ఒకవేళ రియాలిటీ ఇదే అని మీకు తెలిసినా, అది మీరు యాక్సెప్ట్ చేస్తారని గ్యారంటీ ఏంటి? మీరు న్యూట్రల్‌గా ఉంటే కదా! యాక్సెప్ట్ చేయడమో, లేకపోతే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది తెలుస్తుంది. యూనివర్స్ ఏంటంటే, అందుకే ఈ సిట్యుయేషన్‌లో మీరు రష్ అవ్వకుండా మిమ్మల్ని హోల్డ్ చేస్తుందండి. సో, మీరేంటంటే ఇంకా ఫైనల్‌గా ఎప్పుడైతే న్యూట్రల్‌గా ఏం జరిగినా పర్వాలేదు. సో, దీన్ని జస్ట్ నేను హ్యాండిల్ చేయగలిగితే చాలు. ఆర్ ఈ సిట్యుయేషన్ నుంచి నేను బయటపడితే చాలు అనుకోని మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉంటారో, ఈ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారో, ఎవరి వల్ల మానిప్యులేట్ అవ్వరు. ఐ మీన్ ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వరు. ఆర్ మీరు కూడా ఎవరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేయరు. అనేలాగా మీరు ఉంటారో, ఆ రోజు ఈ సిట్యుయేషన్ మీద మీకు రావాల్సిన క్లారిటీ ఫుల్‌గా వస్తుంది. అప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ సిట్యుయేషన్‌లో చాలా ఆలోచించాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, వాళ్ళు చెప్పేది కూడా ప్రతిదీ వినాల్సి ఉంటుందండి. వాళ్ళు మీకు అగెయిన్స్ట్‌గా ఉన్నా స్టిల్ వాళ్ళు చెప్పేది మాత్రం మీరు వినాలి. ఎందుకంటే అది వింటేనే మీకు నెక్స్ట్ ఏం చేయాలో తెలుస్తుంది. సో, యూనివర్స్ మాత్రం మీకివ్వాల్సిన క్లారిటీ చాలా తొందరలోనే ఇస్తుందండి. మీరదైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీకు క్లారిటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈ సిట్యుయేషన్ మీద హోప్ క్రియేట్ అవుతుంది. సో, అప్పటి వరకు మీరేంటంటే వెయిట్ చేయడమే కరెక్టు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ సిట్యుయేషన్ వల్ల మీకు ప్రాబ్లమ్ అవుతుంది. మీరు స్ట్రగుల్ తీసుకోవాల్సుంటుంది.
ఆర్ మీరు ఇంకా ఎలాంటివి ఫేస్ చేస్తారో అని భయాలైతే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పటికైతే మీకు కొన్ని తెలియట్లేదు కానీ, బట్ టైమ్ వచ్చినప్పుడు మీకు ప్రతీదీ తెలుస్తది. అండ్ తెలిసిన తర్వాత ఈ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా అర్థమవుతుంది. సో, అన్నింటికి కూడా మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉన్నప్పుడే ఇవన్నీ మీ ముందుకొస్తాయి. సో, మీరేంటంటే మీ ఎనర్జీ మీద వర్క్ చేయడం మంచిది. బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ ఎనర్జీని. అంటే స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ ఏమైనా చెయ్యండి. ఎందుకు అంటే మీరు ఎంత న్యూట్రల్‌గా ఉంటారో సిట్యుయేషన్‌ని నార్మల్‌గా హ్యాండిల్ చేయాలి. సో, మనం ఏంటంటే ఇదొక ప్రాబ్లమ్ ఆర్ ఇది ఇలాగే ఉంటది అని మనం వెంటనే అనుకోకూడదు. ఏదేమైనా రిజల్ట్ వచ్చే వరకు తెలీదు కదా! సో, అందుకే మనం చూద్దాం, వెయిట్ చేద్దాం అనేలాగా ఉంటే తప్ప మీకు ఇక్కడ రావాల్సిన క్లారిటీ రాదు. కానీ యూనివర్స్ మాత్రం మీకు అన్నీ తెలిసేలాగా చేస్తది. సో, అసలు యూనివర్స్ మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. సో, నేను చెప్పాను కదండీ! ఫెయిర్‌గా ఉండాలి మీరు. మీరు ఫెయిర్‌గా లేరు. అవునన్నా, కాదన్నా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, నేను చెప్పిన రీడింగ్ అంతా రెజోనేట్ అయితే, ఖచ్చితంగా మీరు ఫెయిర్‌గా లేరు అనేది కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ నేను చెప్పేది రెజోనేట్ అవ్వకపోతే ఓకే. బట్ మనం ఏదైనా కార్డ్స్ ప్రకారమే మాట్లాడతాం కాబట్టి, నేనైతే క్లియర్‌గా ఒకటే చెప్తాను. మీరు బయాస్డ్‌గా ఉన్నారు. వన్ సైడ్ ఉన్నారనమాట. ఒక మాటలో చెప్పాలంటే. అది మీ సైడ్ ఉన్నారా? లేకపోతే వేరే వ్యక్తుల సైడ్ ఉన్నారా? ఏంటి అనేదైతే నాకు తెలీదు. బట్ ఏ రోజైతే మీరు ఫెయిర్‌గా ఉంటారో, అట్‌లీస్ట్ యూనివర్స్ ప్రకారం మీరు ఫెయిర్‌గా ఉంటారో, ఆ రోజే ఈ సిట్యుయేషన్ మీద మీకు క్లారిటీ వస్తుంది. యూనివర్స్ ఏంటంటే మీకు తెలియాల్సినవి తెలిసేలాగా చేస్తుంది. అప్పటి వరకు మాత్రం మీరు ఇక్కడ ఏం తెలుసుకోవాలి అనుకున్నా, ఆర్ ఇక్కడ ఏం చేంజ్ చేయాలి అనుకున్నా, ఇక్కడ మిమ్మల్ని స్టాప్ చేసేది వ్యక్తులు కాదండి. యూనివర్స్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లోని ఏదేమైనా ప్రతీదీ కూడా మీరు ప్రయత్నాలు చేస్తున్నా మీకు ఎగెయిన్స్ట్ గానే జరుగుతుంది అని మీరు ఫీల్ అయితే, మీకు ఎగెయిన్స్ట్‌గా జరగడానికి కారణం వ్యక్తులో, పరిస్థితిలో మాత్రం కాదండి. ఏదో ఎక్స్‌టర్నల్ ఫోర్స్ మిమ్మల్ని స్టాప్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది కదా! ఆ ఇన్విజిబుల్ పవర్ అనేది మీరు ఫీల్ అవుతున్నారు కదా! సో, ఇంకెవరు అలా చేస్తారు? అది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే, ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారో, గుడ్ అయినా, బ్యాడ్ అయినా ఈక్వల్‌గా యాక్సెప్ట్ చేస్తారో, అది మీ వైపైనా, ఎదుటి వ్యక్తుల వైపైనా స్టిల్ మీరేంటంటే ఫెయిర్‌గా ఉండడానికి ట్రై చేస్తారో, ఆ రోజే ఈ సిట్యుయేషన్‌లో మీకు రావాల్సిన క్లారిటీ వస్తుంది. అండ్ మీరు మీ యాక్షన్స్‌కి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ఇక్కడ మీకొచ్చిన అవేర్‌నెస్‌తోని ఈ సిట్యుయేషన్ ఇది అని అర్థమైపోయిన తర్వాత, ఈ సిట్యుయేషన్‌ని ఇలాగే హ్యాండిల్ చేయాలి అని ఒక్కటే కాదండి. పాస్ట్‌లో మీరు చేసిన వాటికి కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. పాస్ట్ యాక్షన్స్‌కి కానీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే, అది కూడా బర్డెన్ అవుతుంది. సో, ప్రతిదీ కూడా మీరేంటంటే ప్రాపర్‌గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా యూనివర్స్ అయితే మీకు ఇవ్వాల్సిన సైన్స్ ఇస్తుంది కాబట్టి, మీరేంటంటే స్టెప్ బై స్టెప్ కరెక్ట్‌గా ఎక్కడి నుంచైనా ఉండడానికి ట్రై చేసి, మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేస్తే మాత్రం సిట్యుయేషన్‌లోనే థింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయండి. మీరు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు అంటే ఒకటే, యూనివర్స్ మిమ్మల్ని కరెక్ట్ చేయాలనుకుంటుంది. మిమ్మల్ని ఒక బెటర్ ఇండివిడ్యుయల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేయాలనుకుంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీ లైఫ్ పర్పస్‌కి మీరు రీచ్ అవ్వాలి అనుకుంటుంది. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ టైగర్ ఐ, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. యూనివర్స్ మీకు త్వరలో ఏం తెలిసేలా చేస్తుంది. సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ కానీ ఫేస్ చేస్తున్నా, ఈ సిట్యుయేషన్‌కి వ్యక్తులు కారణం, లేకపోతే ఆ పరిస్థితులే అలా ఉన్నాయి, లేకపోతే ఇదంతా కర్మ వల్లనే జరుగుతుంది. ఇలా మీరేమైనా రకరకాలుగా ఆన్సర్స్ చెప్పుకొని మీకు మీరు కన్విన్స్ చేసుకుంటున్నట్టయితే, ఇవేవి కూడా ఆన్సర్స్ కాదండి. ఓన్లీ ఆన్సర్ ఏంటంటే, మీరు కరెక్ట్‌గా లేరు. మీరు థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేదు. ఆర్ మీరు సిట్యుయేషన్స్‌ని ప్రాపర్‌గా అర్థం చేసుకోలేదు. ఇదొక్కటే రీజను. ఇంకే రీజన్ లేదు. ఇది మీకు తెలిసేలాగా చేస్తుంది. మీ లైఫ్‌లో ఉన్న బ్లాకేజెస్ కానీ, మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ కానీ, ఎవరు రెస్పాన్సిబుల్? అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అనే క్వెషన్‌కి ఆన్సర్ మీరే అని మీకు తెలిసేలాగా యూనివర్స్ చేస్తుంది. ఇది మీరేంటంటే తొందరలోనే తెలుసుకుంటారు. అండ్ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఆ ప్రకారం. దానికి రీజన్ ఏంటి అంటే, మీరు చేంజ్ చేసుకుంటేనే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇఫ్ మీకేదైనా ఒక ఆపర్చునిటీ రావట్లేదని మీరనుకుంటే, ఆ బ్లాకేజ్‌కి రీజన్ మీరే అని మీకు అర్థమైన తర్వాత, మీరు చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తేనే, ఇక్కడ మీకు ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. మీకోసం న్యూ డోర్స్ ఓపెన్ అవుతాయి. అంతవరకు ఇలాగే ఉంటది సిట్యుయేషను.
అదైతే మీకు యూనివర్స్ తెలిసేలాగా చేస్తుంది. ఆపర్చునిటీస్ కూడా వస్తాయండి తొందరలోనే. యూనివర్స్ ఏంటంటే మీకు ఆపర్చునిటీస్ కూడా కనిపించేలాగా చేస్తుంది. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీ చుట్టూ కొంతమంది వ్యక్తులు సపోజు నెగెటివ్‌గా ఉంటున్నారనుకోండి. సో, అప్పుడు మీరు అనుకోవచ్చు, ఆ వ్యక్తి నెగెటివ్, ఆ వ్యక్తి ఇలాంటి వ్యక్తి. సో, మనం ఎంత ఫెయిర్‌గా ఉంటున్నా వాళ్ళ మెంటాలిటీ అలాంటిది అని మీరు అనుకుంటున్నట్టయితే, ఇక్కడ నేనొకటి చెప్తాను చూడండి. ఆ వ్యక్తి అలా ఉండడం ఆఫ్‌కోర్స్ వాళ్ళ కర్మ అవ్వచ్చు. వాళ్ళకి మీ మీద క్రియేట్ అయిన ఇంప్రెషన్ బట్టి అలా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి అలా ఉన్నారు కదా! అలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి కోసం మీరెందుకు మీ టైమ్ ఆర్ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నారు? ఆర్ ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఆర్ ఎందుకు ప్రతిదానికి ఆ వ్యక్తిని డ్రాగ్ చేస్తున్నారు? సో, ఇది మీరు ఆలోచించాలి. అండ్ ఇంకొకటి, మీలో కొంతమందేంటంటే జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు. సో, జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు జాబ్ రావట్లేదు. సో, మీరు అనుకోవచ్చు, నేనెంత కష్టపడుతున్నా, నేనెంత ట్రై చేస్తున్నా నాకు జాబ్ రావట్లేదు. అసలు ఎలా? ఏంటి అని. సో, జాబ్ రావట్లేదు అంటే మీలోనే ప్రాబ్లమ్ ఉంది. నేను ఈరోజు ఈ రీడింగ్ ద్వారా మీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. మీరు అనుకోవచ్చు, నేను నా 100% ఎఫర్ట్స్ పెడుతున్నాను. సో, ఆ 100% ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు అలా ఎలా అని. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు 100% ఎఫర్ట్స్ పెట్టినా జాబ్‌ని అట్రాక్ట్ చేసుకునేంత పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు క్యారీ చేయట్లేదు. ఆర్ మీరు డిజర్వ్ చేసే జాబ్‌కి మీరు ఇంకా వర్తీ కాదు. ఇది నిజమండి. ఆ స్టాండర్డ్స్ ఎందుకో కానీ మీట్ అవ్వలేకపోతున్నారు. సో, ఎప్పుడైతే మీలో కొన్ని చేంజెస్ వస్తాయో, కరెక్ట్‌గా కొన్ని చెక్ చేసుకొని మీరు ప్రయత్నాలు చేస్తారో, అప్పుడే ఇవి జరుగుతాయి. యూనివర్స్ మీకిప్పుడు అదే తెలిసేలాగా చేస్తుంది. ఇప్పుడు కొంతమందికి నేను చెప్తున్నాను కదా! మేము అంటే కరెక్ట్‌గానే ఉంటున్నాం, కరెక్ట్‌గానే చేస్తున్నాం. సో, అయినా ఎందుకిలా జరుగుతుంది? సో, మేము అది డిజర్వ్ చేయం. ఇలా ఫీల్ అవుతున్న వాళ్ళు చాలా మందుంటారు. ఆఫ్‌కోర్స్ అది నిజమే. కాకపోతే కొంతమందికి ఎదుటి వ్యక్తులే ప్రాబ్లమ్ అని అనిపిస్తూ ఉంటది. ఆ సిట్యుయేషన్స్ అలా ఉన్నాయనిపిస్తది. కాకపోతే వాళ్ళకి వాళ్ళే ఒక ప్రాబ్లమ్ అని తెలీదు. సో, ఎవరిని వాళ్ళు అలా యాక్సెప్ట్ చేయరు. కాకపోతే యూనివర్స్ ఏంటంటే మీకిప్పుడు అదే తెలిసేలాగా చేస్తుంది. ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది అని ఆలోచిస్తున్న వాళ్ళకైతే క్లియర్‌గా ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో అర్థమయ్యేలా చేస్తుంది. సో, వచ్చే రోజుల్లో అది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సో, తెలిసేలాగా చేయడంతోని మీరు సంతోషపడిపోవడానికి లేదు. తెలిసేలా చేసిన తర్వాత మీలో మార్పులు కూడా రావాలి. మార్పులొస్తేనే మీకు ఆపర్చునిటీస్ ఒస్తాయి. ఆర్ మీ లైఫ్ చేంజ్ అవుతుంది. సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. యూనివర్స్ మీ సిట్యుయేషన్స్ బెటర్ చేయాలనుకుంటుంది కాబట్టే మీకివన్నీ తెలిసేలాగా చేస్తుంది. కాకపోతే అది మీరు ఏంటంటే యాక్సెప్ట్ చేస్తారా లేదా? మీరు ఆ ప్రకారం చేంజ్ అవుతారా లేదా? అనేది మాత్రం మరి మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అసలింకా చూద్దాం యూనివర్స్ క్లియర్‌గా ఏం చెప్తుంది ఏంటి అని. సో, కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. నేను చెప్తున్నాను కదా! పాస్ట్‌లో థింగ్స్ అయితే మీకు బెటర్‌గానే వర్కౌట్ అయ్యాయి. ఒక రిలేషన్‌షిప్పే కాదు, ఒక కెరియర్ యాస్పెక్టే కాదు, ఫినాన్షియల్‌గా కాదు, అన్ని రకాలుగా కూడా మీ లైఫ్ ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ మీకేంటంటే వ్యక్తుల సపోర్ట్ కూడా ఉందండి. ఒకప్పుడు వ్యక్తులు మిమ్మల్ని చూస్తే చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. చాలా వాల్యూ ఇచ్చేవారు. కాకపోతే ఇప్పుడు మాత్రం అలా లేదండి. మిమ్మల్ని చూస్తేనే వ్యక్తులు తిట్టుకుంటున్నారు. మీకు వ్యక్తులకి ఎక్కడో కానీ వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ ఏది కూడా మీరు అనుకున్నది జరగట్లేదు. మీరు ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. సో, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మీకు అర్థం అవ్వట్లేదు కానీ, ఒకటి మాత్రం అర్థమైంది. లైఫ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. చాలా చేంజ్ అయిపోయింది. ఏది కూడా మీరు అనుకున్నట్టుగా జరగదు. అండ్ ఇలా ఉంటే ఇంకా ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఏం ఫేస్ చేస్తారో, ఏం జరుగుతదో అనే భయంతో కూడా ఉన్నారు. సో, దీనివల్ల మీరేంటంటే మీ లైఫ్‌లో ఏది కూడా ప్రాపర్‌గా ప్లాన్ చేయలేకపోతున్నారండి. మీ లైఫ్‌లో ఏది కూడా ప్రాపర్‌గా చేంజ్ చేయలేకపోతున్నారు. మోస్ట్‌లీ ఇంకా ఇది యాక్సెప్ట్ చేసేయడమే మంచిది అనే వేలో ఉన్నారు. సో, ఇలా మీరు సఫర్ అవుతున్నారు కాబట్టి మెంటల్‌గా ఇంకా ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఇలాగే ఉంటే చాలా ఇబ్బంది పడతారు. సో, అందుకే యూనివర్స్ ఏంటంటే మీకు రియల్‌గా బ్లాకేజ్ ఎక్కడుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజ్ రావడం వల్ల ఆర్ మీలో ఎలాంటి చేంజ్ రావడం వల్ల మీరు ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు అనేది మీకు తెలిసేలాగా చేస్తుంది. అది ఎలా అయినా జరగొచ్చండి. ఒక వ్యక్తి అయినా మీకు చెప్పొచ్చు ఆర్ మీ చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్ మీకేంటంటే ఆ విధంగా అర్థమయ్యేలాగైనా ఉండొచ్చు. మొత్తానికి మీకేంటంటే క్లారిటీ వస్తుందండి. ఆ క్లారిటీ వచ్చింది కూడా యాక్సెప్ట్ చేయడం మీకు అంత ఈజీ కాదు. అది కూడా నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే అది కూడా మీరు చాలా ఇబ్బంది పడతారు. అంటే మెంటల్‌గా చాలా స్ట్రగుల్ తీసుకుంటారు. అది ప్రాసెస్ చేసుకోవడానికి. అండ్ భయపడతారు గూడా.
ఇదా జరిగింది ఆర్ ఇలానా అనే ఫీలింగ్ మీకొస్తది. బట్ ఏది ఏమైనా సరే గ్రాడ్యుయల్‌గా మీరు ఎలా అయితే ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తారు, ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు అనే దాన్ని బట్టే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ రావడం స్టార్ట్ అవుతాయి. స్లోగా ఇవన్నీ క్లియర్ అవుతాయండి. ఎందుకు అంటే ఇప్పుడు మీకు క్లారిటీ లేదు ఈ సిట్యుయేషన్ మీద. అందుకే మీరు ఏది కూడా చేంజ్ చేయలేకపోతున్నారు. మీకున్నదే క్లారిటీ అని మీరనుకుంటున్నారు. కానీ అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ రియాలిటీ డిఫరెంట్. మీలో ఉన్న బ్లాకేజ్ ఏంటో మీకు తెలిసి మీరు కరెక్ట్ చేసుకోకపోతే నేనేం చెప్పలేను కానీ, బట్ ఖచ్చితంగా థర్డ్ పార్టీ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి బ్లాకేజ్ ఏంటి అంటే వాళ్ళే. యూనివర్స్ ఏంటంటే అదే తెలిసేలాగా చేస్తుంది. సో, అది తెలిసిన తర్వాత ఖచ్చితంగా మీలోని చేంజెస్ కూడా రావాలి. మేబీ అది అంత ఈజీ కాదు. బట్ స్టిల్ ఆ చేంజ్ రావడం కోసం కూడా మీరు కొంత స్ట్రగుల్ అయ్యి, ఆ తర్వాత మీరేంటంటే మీ సిట్యుయేషన్స్‌లోని కొంత బెటర్‌గా కానీ హ్యాండిల్ చేస్తే స్లోగా మీరు డిఫరెన్సెస్ అయితే చూస్తారండి. యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్‌ని రీసెట్ చేసుకోవడానికి మీకు ఇంకొక ఆపర్చునిటీ ఇస్తుంది అని మీరు అనుకోవచ్చు. సో, ఏది కూడా ప్లాన్ చేయలేకపోతున్నారు. ఏది కూడా మీ ఫేవర్‌లో జరగట్లేదు. సో, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? నా లైఫ్ ఎందుకిలా ఉంది? అని చాలా బాధపడుతున్నారు. సో, మీ బాధలన్నింటికి కూడా మీకు తొందరలోనే సమాధానం దొరుకుతదండి. సో, అప్పుడే అన్నీ అయిపోయాయి. ఇంక లైఫ్ ఇంతే అని ఎవరు అనుకోవద్దు. మీరేంటంటే మిడిల్‌లో ఉన్నారు. రియాలిటీ ఏంటి అనేది తెలియడానికి కొంచెం టైం పట్టొచ్చేమో కానీ బట్ తెలుస్తుంది. తెలిసిన తర్వాత మాత్రం మీరు ఆ ప్రకారం చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎమోషనల్‌గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయాలండి. మేబీ ముందైతే మీరు చాలా పాజిటివ్‌గా, స్ట్రాంగ్‌గా ఉన్నారు కానీ, కొన్ని మీ లైఫ్‌లో జరుగుతున్నప్పటి నుంచి మీరు చాలా వీక్ అయిపోయారు. బయటికైతే మరి ఎలాగున్నారో నాకు తెలీదు. వ్యక్తులతో ఫైట్ చేస్తున్న దగ్గర, ఆర్గ్యూ చేస్తున్న దగ్గర ఏ విధంగా చేస్తున్నారో తెలీదు కానీ, మెంటల్‌గా మాత్రం చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. చాలా సఫర్ అవుతున్నారు. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. బట్ ఏది ఏమైనా సరే, తొందరలో మీ సిట్యుయేషన్ మీద మీకు క్లారిటీ వచ్చినప్పుడు కూడా చాలా ఓవర్‌వెల్మింగ్‌గా అనిపిస్తది. అది ఇంకా ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు. బట్ డెఫినెట్‌గా మీరు అలాంటి ఒక ఫేజ్ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అండ్ మీరు అనుకుంటుందే రియాలిటీ కాదు అని యూనివర్స్ ఏంటంటే ఫైనల్‌గా మీకు తెలియజేయాలి అనుకుంటుంది కాబట్టి ఇవి జరుగుతాయి. సో, దీనికి మీరేంటంటే కొంచెం మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడం మంచిది. అట్ ద సేమ్ టైమ్ ఇవి మీ మంచికే జరుగుతున్నాయి అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలండి. ఇప్పటికైతే కాదు. బట్ సూన్ మీకు తెలుస్తుందిది. సో, అసలింకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అనేది. సో, పర్టిక్యులర్‌గా ఈ కార్డొచ్చింది అంటే అర్థం ఏంటంటే, ఫైనల్‌గా మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడానికి మీకొక ఆపర్చునిటీ వస్తుందండి. ఈ ఆపర్చునిటీని ప్రతి వాళ్ళు కూడా కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే, ఇలాంటి ఆపర్చునిటీ ప్రతి మనిషికి మళ్ళీ మళ్ళీ రాదు. ఆ వచ్చినప్పుడు ఎవరైతే కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారో థింగ్స్‌ని, కరెక్ట్‌గా అర్థం చేసుకొని, ఆ ఫ్లోతో పాటు ముందుకు వెళ్లి వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అనుకుంటారో, ఖచ్చితంగా బెటర్ అవుతుంది. సో, ఈ జర్నీ మీకు ఈజీగా ఉండదు. బట్ ఖచ్చితంగా యూనివర్స్ చూసారా మీకోసం ఒక డోర్‌ని ఓపెన్ చేయడానికి ఆర్ ఒక పాత్‌ని మీకోసం రెడీ చేసింది. సో, తొందరలోనే మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ అయితే మీకు దొరుకుతాయి. పర్టిక్యులర్‌గా మీరు ఎక్కడైతే వ్యక్తులు ఆర్ సిట్యుయేషన్స్ రెస్పాన్సిబుల్ అనుకుంటున్నారో, అక్కడ మీరే మీ సిట్యుయేషన్స్‌కి రెస్పాన్సిబుల్ అని మీకు తెలిసేలాగా చేస్తుంది. ఆ తర్వాత మీరేంటంటే, యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారం ఏ పాత్‌నైతే చేసుకోవాలో, ఆ పాత్‌నే మీరు చేసుకోవాలి. అప్పుడే మీకోసం ఆపర్చునిటీస్ ఏంటంటే రెడీగా ఉంటాయి. సో, ఏది ఏమైనా సరే మీరేంటంటే భయపడడం, బాధపడడం, లైఫ్ ఇంతేనా అనుకోని ఆలోచించుకొని, ఆ డార్క్‌నెస్‌లో ఉండిపోవడం లాంటివి చేయకుండా, సో, లైఫ్ మీకోసం ఏం ప్రిపేర్ చేస్తుంది? నెక్స్ట్ లైఫ్‌లో మీరు చేయాల్సిందేంటి? అనే దాని మీద ఫోకస్ చేయండి. ఎందుకు అంటే మీరు అలాంటి ఎనర్జీని క్యారీ చేయడం వల్ల కూడా తొందరగా మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవడానికి మీకు తొందరగా అవకాశం అయితే వస్తుంది. సో, అందుకే మీరేంటంటే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటి అనే కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. సరిపోతుంది. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.